హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ తాలూకా. మా అమ్మగారి ఇంట్లో శుద్ధతో పార్వతీ పరమేశ్వర్ల బొమ్మ ఉండేదండి. అది కొంచెం విరిగిపోయింది. విరిగిపోతే ఆ విరిగిపోయిన బొమ్మని పై ముక్కను తీసుకొచ్చి తులసమ్మలో పెట్టేసిందండి మా అమ్మ. పెట్టేసి ఉన్న ముక్కతో శుద్ధగా ఉపయోగించి ముగ్గులు పెడుతుందండి. అలా కాకుండా నేను ఒక చిన్ని ఐడియాతో మళ్ళీ శివపార్వతుల్ని తయారు చేద్దామని తెచ్చుకున్నానండి. మా ఇంటికి తెచ్చుకుని అది శుభ్రంగా తుడిసేసానండి. నీట్గా తుడిసేసి ఆ రెండు ముక్కల్ని తుడిసేసి సిమెంట్ కలుపుకొని దానికి సిమెంట్ వేసానండి. అది అలా పెట్టేసాను రెండు ముక్కలను. మా అమ్మ ఒక ముక్క శుద్ధగా ఉపయోగించింది కదండి, అది ఇటువైపు సైడ్ ముక్క అంతా పోయింది. పోతే దానికి కూడా సిమెంట్ పెట్టానండి. సిమెంట్ పెట్టి ఒక రోజంతా అలా ఉంచేసాను. ఉంచేస్తే అది మళ్ళీ అతుక్కుపోయిందని చూడండి. చాలా ఇష్టంగా చేస్తున్నానండి. శివపార్వతులు మళ్ళీ నేను అలా తయారు చేయాలి అనుకున్నాను. ఈ మా శివపార్వతుల బొమ్మ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మొత్తం వీడియోలో చూపించడం కుదరట్లేదండి. మా ఈ చిన్ని ఐడియా మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి మా వీడియోలన్నీ చూస్తున్నందుకు.